Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి భాషా సామర్థ్యాలు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా 2 వీడియోస్ అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి భాషణం అనే టాపిక్ సంబంధించి పార్ట్ 2 వీడియో అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా పార్ట్ 1 చూసి పార్ట్ 2 అయితే చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం కంటెంట్లోకి అయితే వెళ్దాం. వివిధ దశల్లో విద్యార్థుల్లో భాషా నైపుణ్యం రూపొందించుటకు చేపట్టవలసినటువంటి చర్యలు. ఫస్ట్ దశ వచ్చేసి ప్రాథమిక దశ. ఇక్కడ భాషా నైపుణ్యం రూపొందుటకు చేపట్టవలసిన చర్యలేవో చూద్దాం. 3వ తరగతి వరకు బాల గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణ మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ప్రాథమిక దశలో రూపొందుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి 4 నుంచి 5వ తరగతుల్లో బాల గేయాలు, అభినయ గేయాలు, కథాకథనం, నాటకీకరణ, ఉక్త రచన, వక్తృత్వ శిక్షణ, సంభాషణం, భాషా క్రీడలు, ఈ అంశాలన్నీ కూడా మనకు 4 నుంచి 5వ తరగతి పిల్లలకు చేపట్టే చర్యలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాధ్యమిక దశ లేదా ప్రాథమికోన్నత దశ. ఈ దశలోని విద్యార్థులు కొద్దిగా ఎదిగి ఉంటారు కాబట్టి శిశు గేయాలు, అభినయ గేయాలు అనే కృత్యాలను తగ్గించి ప్రాథమిక దశలో చేపట్టే మిగతా కృత్యాలన్నీ కూడా విద్యార్థులచే చేయించాలి. ఇక్కడ ప్రాథమిక దశలో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ కృత్యాలన్నీ కూడా మనం మాధ్యమిక దశలో చేయించవచ్చు. ఎక్సెప్ట్ అభినయ గేయాలు, శిశు గేయాలు రెండు కూడా కొంచెం తగ్గించి ఇవ్వాలన్నమాట మాధ్యమిక లేదా ప్రాథమికోన్నత దశలో అనమాట. ఉన్నత దశ చూసినట్టయితే ఈ దశలో విద్యార్థుల యొక్క భాషణ అభివృద్ధికి మాధ్యమిక దశ విద్యార్థుల భాషణ అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలే కాకుండా వాటికి అదనంగా గోష్ఠులని, సారస్వత సమావేశాలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఉన్నత దశలో ఏంటంటే మాధ్యమిక దశలో ఉన్నటువంటి భాషణ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ చేపట్టవచ్చు. వాటితో పాటు ఇంకొన్ని ఎక్స్టర్నల్ ఉంటాయన్నమాట. ఏంటంటే గోష్ఠులు, సారస్వత సమావేశాలు, ఈ 2 అంశాలని అదనంగా చేర్చి ఉన్నత దశ విద్యార్థులకు భాషణ నైపుణ్యాలు పెంపొందించడానికి రూపొందించినటువంటి చర్యలు అనమాట. ఈ భాషణ లోపాలు లేదా నివారణ చర్యలు అనే అంశాన్ని చూస్తున్నాం. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భాషణ లోపాలు, నివారణ చర్యలు, ఇది వచ్చేసి చాలా టెట్ అండ్ డిఎస్సిలో అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనకు భాషణ లోపాలు, నివారణ చర్యల్లోనే రావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఈ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి నేర్చుకోండి. మనకు టెట్లో కానీ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ కానీ ఒకసారి చూసినట్టయితే మనకు ఈ బిట్ యొక్క అవసరం అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి భాషణ లోపాల్లో వాగ్ దోషాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి వచ్చేసి భావ దోషాలు, సెకండ్ వన్ వచ్చేసి భాషా దోషాలు, థర్డ్ వన్ వచ్చేసి ఉచ్చారణ దోషాలు. భావ దోషాలు అనేవి విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి. విషయం తప్పు చెప్పినట్లయితే దోషం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్గా నన్నయ్యకు ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు కలదు. ఇది భావం కరెక్ట్గా ఉందా? ఉభయ కవిమిత్రుడు అనే బిరుదు ఎవరికి కలదు? మనకు తిక్కన గారి కలదు. నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథునికి కళా ప్రపూర్ణ బిరుదు కలదు. ఇది కూడా రాంగ్ అనమాట. ఈ విధంగా ఒక అంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత అక్కడ భావంలో లోపం వస్తే దాన్ని భావలోపం అనేది పిలుస్తారనమాట. ఈ భావలోపం ఏర్పడడానికి గల కారణాలు 2 ఉన్నాయన్నమాట. భావంలో లోపం ఏర్పడడానికి గల కారణాలు 2 ఉన్నాయి. అవి వచ్చేసి ఫస్ట్ వన్ విద్యార్థికి విషయ పరిజ్ఞానం లేకపోవటం, ఇంకోటి వచ్చేసి మర్చిపోవడం, ఏదో ఊహించి చెప్పడంలో తెలిసిన అంశమే కదా అని తప్పుగా ఉండటం. నెక్స్ట్ వచ్చేసి సభాకంపం లేదా ఇతర కారణాల వల్ల కలిగే తొట్రుపాటు అనమాట. సభ అంటే భయం ఉండటం మరియు ఇతర కారణాల వల్ల కలిగిన తొట్రుపాటు వలన భావంలో దోషం అనేది ఏర్పడుతుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి విద్యార్థికి విషయం పట్ల పరిజ్ఞానం లేకపోతే ఏదో ఒకటి మాట్లాడేస్తాడు. ఇంకా చెప్పాలనుకున్న అంశం మర్చిపోవడం వల్ల దానికి తగిలించేస్తారు. ఏదో ఒకటి ఊహించి చెప్పడం వల్ల కూడా తప్పు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి భయం అనే ఉండటం వల్ల, సభ అందు భయం ఉండడం వల్ల కూడా తొట్రుపాటు వల్ల భావంలో దోషం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈ విధమైన దోషాన్ని అరికట్టుటకు ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క భావోద్రేకానికి తగిన కారణాలు తెలుసుకొని విద్యార్థికి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించడంతో పాటు సరైన విషయ జ్ఞానాన్ని అందించాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏమైనా దోషాలు జరుగుతున్నాయో వాటిని ఉపాధ్యాయుడు గుర్తించి ఆ యొక్క లోపాలను సరిచేసే బాధ్యత ఉపాధ్యాయుడు తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భాషా దోషాలు. సెకండ్ వన్ వచ్చేసి మనకు భాషా దోషాలు. భాషకు సంబంధించిన దోషాలను భాషా దోషాలు అనేది పిలుస్తారనమాట. కర్త, కర్మ, క్రియ, లింగ, వచన కాలం, నామవాచకం, విశేషణం, విభక్తి, సమాసం మొదలైనటువంటి భాషా విషయాలను సరిగ్గా గుర్తించకుండా మాట్లాడితే వచ్చే దోషాలనే భాషా దోషాలు అంటారనమాట. ఆమె చదువుతున్నాడు,
ఆమె చదువుతుంది అనాలి కదా, ఆమె చదువుతున్నాడు, వాడు ఏడుస్తుంది అంటే వాడు ఏడుస్తున్నాడు అనే బదులు వాడు ఏడుస్తుంది అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ లోపం ఏర్పడింది అంటే భాషా దోషం ఏర్పడింది. ఎగ్జాంపుల్స్ భాషా దోషానికి ఏమున్నాయి, భావ దోషానికి ఏమున్నాయి చూసుకుంటే ఇవే అడుగుతారు ఎగ్జామ్లో, వేరే ఏం అడగరు. భాషా దోషాలు ఏర్పడడానికి గల కారణాలు చూసినట్టయితే విద్యార్థి యొక్క భాషా జ్ఞానం సరైనదిగా కాకపోవడం, సభయందు భయం, భాషా సంస్కారం తమకు ఎక్కువగా ఉందని అహంకార భావం. భాషా దోషాన్ని నివారించుటకు ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క తప్పులను తెలుపుటతో పాటు దోషాన్ని నివారణ చేయాలి మరియు విద్యార్థుల్లో ధైర్యం మరియు ఉత్సాహాన్ని నింపాల్సి ఉంటుందన్నమాట. భాషా దోషాలు ఎందుకు కలుగుతాయంటే కర్త, కర్మ, క్రియ, లింగవచన, కాలం, నామవాచకం, విశేషణం, విభక్తి ఈ సమాసాలకు సంబంధించిన అంశాల్లో విషయాలను గుర్తించి మాట్లాడేటప్పుడు భాషా దోషాలు అనేటివి ఏర్పడతాయన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు అనమాట సరిగ్గా, వీటి అంశాలన్నింటినీ సరిగ్గా ఐడెంటిఫై చేయలేక భాషలో దోషాన్ని ఏర్పరుస్తారనమాట. భాషా దోషాలు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే విద్యార్థి యొక్క భాషా విజ్ఞానం సరైనది కాకపోవడం, సభాకంపం, భాషా సంస్కారం తమకు ఎక్కువగా ఉందని అహంకార భావం కూడా ఉండొచ్చు. ఇక్కడున్న దోషాన్ని నివారణ చేయడానికి ఉపాధ్యాయుడు సరిచేయాలన్నమాట. ఇంకా పిల్లల్లో నూతన ఉత్తేజాన్ని కూడా నింపడానికి ప్రయత్నం చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి మనకు ఉచ్చారణ దోషాలు. ఫస్ట్ వన్ వచ్చేసి భావదోషం, సెకండ్ వన్ వచ్చేసి భాషా దోషం, థర్డ్ వన్ వచ్చేసి ఉచ్చారణ దోషాలు. ఉచ్చారణ దోషాలు అనే దాంట్లోనే మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ అడిగే అవకాశం ఇక్కడే ఉందన్నమాట. సో ఉచ్చారణ దోషాలకు సంబంధించి అంశాన్ని చాలా క్షుణ్ణంగా అయితే నేర్చుకోండి. ఉచ్చారణ దోషాలను మనం ప్రాథమిక దశలోనే సవరించాలి, లేనిచో అవి వర్ణక్రమ, లిఖిత దోషాలకు దారితీస్తాయన్నమాట. ఉచ్చారణ దోషాలు 5 రకాలుగా ఉన్నాయి. ఈ 5 రకాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా అయితే నేర్చుకోండి అనమాట. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఆటోమేటిక్గా గుర్తుంటుంది తెలుగు కాబట్టి. ఫస్ట్ వన్ వచ్చేసి వేగోచ్చారణ దోషాలు, అంటే వేగంగా ఉచ్చరించేటప్పుడు కలిగే దోషాలు. సమవేగ రాహిత్యం అంటే సమానమైన వేగంతో పలకలేకపోవటం, సమవేగ రాహిత్యం. సమస్వర రాహిత్యం, ధారాళంగా మాట్లాడలేకపోవటం, ధ్వనులను తారుమారు చేస్తూ మాట్లాడటం. ఇవన్నీ కూడా ఉచ్చారణ దోషాల కిందకు ఉన్నటువంటి అంశాలు. ఉచ్చారణ దోషాలు వచ్చేసి మనకు 5 ఉన్నాయి. వేగోచ్చారణ దోషాలు, సమవేగ రాహిత్య దోషం, సమస్వర రాహిత్య దోషం, ధారాళంగా మాట్లాడలేకపోవటం, ధ్వనులను తారుమారు చేయడం. ఈ విధంగా ఈ 5 అంశాల గురించి అయితే ఇప్పుడు క్షుణ్ణంగా చర్చించుకుందాం. వేగోచ్చారణ దోషం చూసినట్టయితే వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం. ఇప్పుడు వినేవారు స్పష్టంగా మరియు అనుసరించలేనంత వేగంగా మాట్లాడటం ఇక్కడ వేగోచ్చారణలో దోషం ఏర్పడటానికి కారణాలు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కారణం ఏంటంటే భయం ఉండటం వల్ల, సందేహం అనేది ఉండటం వల్ల, సభయందు భయం ఉండడం వల్ల వేగోచ్చారణలో దోషం ఏర్పడే అవకాశం ఉందన్నమాట. దీన్ని ఏ విధంగా నివారించాలి అంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించడం వల్ల ఈ దోషాన్ని నివారించవచ్చు. ఈ వేగోచ్చారణ నివారణకు చేయవలసిన చర్యలు వచ్చేసి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించడం వల్ల ఈ దోషాన్ని నివారించవచ్చు అనమాట. ఉపాధ్యాయుడి యొక్క ఉచ్చారణ ఆదర్శప్రాయంగా తీసుకొని దాన్ని విద్యార్థి అనుకరించేటట్లు చేయొచ్చు. అలా చేయడం వల్ల కూడా నివారణ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సమవేగ రాహిత్య దోషం. మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా అర్థరహితంగా మాట్లాడటాన్ని సమవేగ రాహిత్య దోషం అని పిలుస్తారనమాట. వాక్యం చివరన మింగివేయడం కూడా జరుగుతుంది. ఇదే సమవేగ రాహిత్య దోషం అవుతుంది. కారణాలు వచ్చేసి వేగోచ్చారణకు గల కారణాలే దీనికి కూడా వస్తాయన్నమాట. భయం, సందేహం, సభాకంపం ఈ అంశాలు ఇక్కడ కూడా వస్తాయి. నివారణ ఏ విధంగా చేయాలంటే వేగోచ్చారణ దోషాలను సవరిస్తే ఈ దోషం కూడా సవరణ, వేగోచ్చారణ దోషాన్ని ఏ విధంగా అయితే సవరిస్తున్నామో అదేవిధంగా సమవేగ రాహిత్య దోషాన్ని కూడా నివారణ చేయొచ్చు అనమాట. ఈ విధంగా వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడితే వేగ ఉచ్చారణ దోషం ఉంటారు. మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి తర్వాత వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా అర్థరహితంగా మాట్లాడటాన్ని సమవేగ రాహిత్య దోషం అని అంటారు. ఇక్కడ వచ్చేసి వాక్యాన్ని చదివేటప్పుడు చివరిలో సగం వాక్యాన్ని మింగేస్తారనమాట. అలా చేసినా కూడా సమవేగ రాహిత్య దోషం అని కూడా పిలుస్తారనమాట. దీనికి కారణాలు, ఈ రెండింటికి గల కారణాలు భయం, సందేశం, సభాకంపం. ఈ రెండింటిని నివారించాలంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంపొందించడం వల్ల ఈ దోషాలు రెండింటిని నివారణ చేయవచ్చు.
ఉపాధ్యాయుడి ఉచ్చారణ ఆదర్శప్రాయంగా తీసుకొని దాన్ని విద్యార్థి అనుకరించేటట్లు చేయాలి. ఈ వేగోచ్చరణలో ఉన్నటువంటి కారణాలే సమవేగ రాహిత్యంలో కూడా ఉంటాయి. ఈ వేగోచ్చరణ దోషంలో ఉన్నటువంటి నివారణ చర్యలు మనకు సమవేగ రాహిత్యంలో కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సమస్వర రాహిత్య దోషం. ఈ సమస్వర రాహిత్య దోషం చూసేటప్పుడు మాట్లాడేటప్పుడు మొదట అందరికీ వినిపిస్తుంది, ఫస్ట్ అందరికీ వినిపిస్తుంది, క్రమేపీ కొంతసేపటి తర్వాత స్వరం తగ్గించుకుంటూ వెళ్ళటం జరుగుతుంది అనమాట. దీన్నే సమస్వర రాహిత్య అంటే సమానంగా తమ స్వరాన్ని ఉంచలేకపోవటాన్ని సమస్వర రాహిత్య దోషం అని పిలుస్తారనమాట. ఫస్ట్ మాట్లాడేటప్పుడు అందరికీ వినిపిస్తుంది, తర్వాత క్రమేపీ కొంత తగ్గుతూ వస్తుంది అనమాట స్వరం. దీన్నే సమస్వర రాహిత్య దోషం అని పిలుస్తారు. కారణాలు వచ్చేసి వేగోచ్చరణకు గల కారణాలే దీనికి వస్తాయి. నివారణ కూడా వేగోచ్చరణ దోషాలను సవరించే దోషాల నివారణే దీనికి కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధారాళంగా మాట్లాడలేకపోవటం. మాట్లాడేటప్పుడు ధారాళంగా మాట్లాడలేక మధ్యలో ఏవో నిరర్థకమైన ధ్వనులను పలకడం కానీ చివరి పదాన్ని మళ్ళీ అందుకొని మాట్లాడటం కానీ చేస్తూ ఉండటం ఈ విధమైన దోషానికి వర్తిస్తుంది. ధారాళంగా మాట్లాడలేకపోవడానికి గల కారణాలు ఏముంటాయంటే భావాన్ని వెంటనే గుర్తుకు రాకపోవడం. ఇప్పుడు ఏవైనా భావాలు ఉంటాయి, అవి వెంటనే గుర్తు రాకపోవడం వల్ల వాళ్ళు ధారాళంగా మాట్లాడలేరు. గుర్తుకు వచ్చినప్పటికీ కూడా వాటిని తగిన మాటలు దొరక్కపోవటం. ఒక అంశం గుర్తుకు వస్తుంది కానీ దాని తగినటువంటి మాటలు దొరక్కపోవటం. నెక్స్ట్ వచ్చేసి సభాకంపం కూడా అవ్వచ్చు అనమాట. ధారాళంగా మాట్లాడలేకపోవడానికి ఈ పై అంశాలన్నీ కూడా కారణం కావచ్చు అనమాట. మాట్లాడేటప్పుడు ధారాళంగా మాట్లాడలేక మధ్యలో ఏవో నిరర్థకమైన అని అంటుంటాం కదా, అట్లా ఏవో నిరర్థకమైనటువంటి ధ్వనులను పలకడంగా చివరి పదాన్ని మళ్ళీ అందుకొని ఏ అంశంతో అయితే ఎండ్ అయి ఉంటుందో ఆ అంశాన్ని మళ్ళీ అందుకొని మాట్లాడటం కానీ చేస్తుంటారనమాట. ఇలా చేస్తూ ఉండటాన్నే ధారాళంగా మాట్లాడలేకపోవటం అని అంటారు. దీనికి గల కారణాలు వచ్చేసి భావాలు వెంటనే గుర్తుకు రాకపోవడం ఒకటైతే, గుర్తుకు వచ్చినప్పటికీ వాటికి తగిన మాటలు దొరకపోవడం కూడా ఒక కారణం. ఇంకొకటి వచ్చేసి సభాకంపం కూడా కావచ్చు అనమాట. ధారాళంగా మాట్లాడలేకపోవడానికి నివారణ వచ్చేసి విద్యార్థులతో ముందుగానే విషయ సేకరణ చేయించడం, భాషా జ్ఞానాన్ని పెంపొందించడం, ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలగచేయడం వల్ల ఈ దోషాన్ని నివారించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ధ్వనులను తారుమారు చేయటం. వీటినే ధ్వని దోషాలు అని కూడా అంటారు. ధ్వనులను తారుమారు చేస్తూ చదువుతుంటారు, దీన్నే ధ్వని దోషాలు అని కూడా అంటారు. వీటిని ఈ క్రింది విధాలుగా వర్గీకరించడం జరిగింది, అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అచ్చులకు బదులు హల్లులు పలకడం లేదా హల్లులకు బదులు అచ్చులు పలకడం. ఇక్కడ వచ్చేసి వంకాయ, వా ప్లేస్లో ఆ పెట్టి అంకాయ అంటున్నారు, వంకాయ అంకాయ. ఇల్లు ఈ వచ్చేసి మనకు అచ్చులు, ఇల్లు వచ్చేసి మనకు హల్లు అనమాట. ఈగా వచ్చేసి అచ్చు పదం, ఈగా వచ్చేసి మనకు హల్లు పదం. వినాయక ఇనాయక, ఇక్కడ వచ్చేసి హల్లు ప్లేస్లో అచ్చు పలికినారు. వీరయ్య ఇది హల్లు, ఈ వచ్చేసి అచ్చు. అన్నం వన్నం, అచ్చు ప్లేస్లో హల్లు పలుకుతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అల్ప ప్రాణులను మహాప్రాణులుగా పలకడం, మహాప్రాణులను అల్ప ప్రాణులుగా పలకడం అనమాట. భగవంతుడు అంటే ఇక్కడ ఒత్తుభా ఉందన్నమాట, మహాప్రాణి. ఇక్కడ వచ్చేసి భగవంతుడు అల్ప ప్రాణితో పలుకుతున్నారు. ఉపాధ్యాయుడు ఇడ ఉపాధ్యాయుడు అని ఉంది. ఇక్కడ మహాప్రాణిని అల్ప ప్రాణిగా పలకడం జరిగింది. ఇక్కడ భారతం ఇది మహాప్రాణి, ఇక్కడ పలికినది వచ్చేసి అల్ప ప్రాణి. నెక్స్ట్ ఉచ్చారణ, ఇది నార్మల్ చా ఉంది, ఇక్కడ వచ్చేసి ఉచ్చారణ అని పలుకుతున్నారు. విద్య ఇక్కడ రాంగ్ వచ్చేసి నిర్దేశం. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఒక అంశం మహాప్రాణి అయితే అక్కడ వచ్చేసి ఒక అంశం అల్ప ప్రాణి అంటుంది. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి విద్యకి నిర్దేశంకి, కాకపోతే ఎగ్జామ్లో మాత్రం కరెక్ట్గానే ఉంటాయి అనమాట. మహాప్రాణి ఉంటే అల్ప ప్రాణి ఉంటుంది, అల్ప ప్రాణి ఉండే చోట మహాప్రాణి అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అనునాసిక దోషం చేయటం. అనునాసికలు అంటే జ్ఞా ఇన నా అన కదా, ఆ అంశాల్లో దోషం ఏర్పడుతుంది అనమాట. అజ్ఞ, జ్ఞానం జ్ఞానం లేదా జ్ఞానం జ్ఞానం అట్లా వస్తుంది అనమాట. పరిణతి అనా ఉంది, ఇక్కడ వచ్చేసి నార్మల్ నా ఉంది. ఈ విధంగా డిఫరెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చ ష షాలలో ఒకదానికొకటి పలకడం, తారుమారు చేసి ఉచ్చరించడం. శేషాష చ, ఈ 4 అంశాల్లో ఒకదానికొకటి పలకడం లేదా తారుమారు చేసి ఉచ్చరించడం అయితే ఉంటుంది. అశోకుడు అని ఉంటే అశోకుడు, ఇక్కడ ఈ షా కాస్త సా అయింది అనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు అంటే శివుడు అయింది. షికారు కాస్త సికారు అయింది. దేశం కాస్త దేశం అయింది.
ఇక్కడ దేశం కాస్త దేశం, దేశం ఇట్లా శేషాలన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినాయి అనమాట. శేషం కాస్త శేషం అయింది. ఈ విధంగా చ, షే, ష, స ఈ అన్ని అంశాలు కూడా తారుమారుగా పలుకుతూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి అంతస్థాలలోని యా, వా. యవలే కదా అంతస్థాలంటే. అంతస్థాలో ఉన్నటువంటి యా, వా అనే వర్ణాలు పదాదిన వచ్చినప్పుడు వాటిని పలకలేకపోవడం. యా అనే అంశాలు పదం యొక్క స్టార్టింగ్లో వస్తాయన్నమాట. పదం యొక్క ఆది, పదాది అంటే పదం యొక్క ఆది అంటే మొదట్లో వచ్చిన అంశాలను పలకలేకపోవటం. యంత్రం అంటే అంత్రం అని పలకటం. వేప అంటే ఏప అని పలకడం. ఈ విధంగా అంతస్థాలు పదానికి ఆదిలో వచ్చినప్పుడు అంటే పదాది, పదానికి ఆది మొదటిలో. యంత్రం కాస్త అంతరం అయింది, వేప కాస్త ఏప అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పదాదిన ఉన్నటువంటి అచ్చు పలకవలసిన చోట యా, వా అనే అంతస్థాలు చేర్చి పలకడం. నెక్స్ట్ ఇది కూడా అదే అనమాట. ఇక్కడ అచ్చు ఉంది పదం యొక్క మొదటన, కానీ పలికేది ఎట్లా పలుకుతున్నారు? యా, వా అనే అంతస్థాలను చేర్చి పలుకుతున్నారు పదం యొక్క మొదటన. ఎక్కడ అనే చోట అచ్చుంది, కానీ వీళ్ళు ఏం వాడుతున్నారు? యా వాడుతున్నారు. ఎక్కడ అని వాడుతున్నారు. ఏమరపాటు, ఇక్కడ వచ్చేసి మనకు అచ్చుంది ఏ అని, కానీ వీళ్ళు పలికేది వచ్చేసి ఏమరపాటు లేదా వేమరపాటు అని పలుకుతున్నారు. యాని, వాని వాడి పలుకుతున్నారు అనమాట పదం యొక్క మొదట్లో, పదం ఆది, పదాదిలో. నెక్స్ట్ వచ్చేసి సంయుక్తాక్షరాలను ద్విత్వాక్షరాలను సంయుక్తాక్షరాలుగా పలకటం అనమాట. హరిశ్చంద్రుడు, ఇక్కడేమో ఇక్కడ షాకు చావతుండి, ఇక్కడ చాకు చావతుంది అనమాట. హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు. ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఈ విధంగా ద్విత్వాక్షరాలను సంయుక్తాక్షరాలుగాను, సంయుక్తాక్షరాలను ద్విత్వాక్షరాలుగాను మార్చి పలకడం. ఈ అంశాలు వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు డిఎస్సిలో అడిగారు, టెట్లో అయితే చాలా చోట్ల అడిగారు, కాబట్టి ఏవి కూడా మిస్ అవ్వద్దు. ఈ అంశాలన్నీ కూడా చాలా అంటే మనకు అనునాసికాలు అంటే ఏమో తెలిసి ఉండాలి, అంతస్థాలు అంటే ఏమో తెలిసి ఉండాలి. ఈ అంశాలన్నీ తెలిస్తే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు అని ఉంది, ఇక్కడ వచ్చేసి పక్షి పులుసు అని ఉంది. పాశ్చాత్తులు అని ఉంది, ఇక్కడ పాశ్చాత్తులు అంటే ఇక్కడ పాశ్చాత్తులు అని ఉంది అనమాట. ఇక్కడ షాకు చావత్తుంటే అక్కడ చాకు చావత్తే ఉంది. ఈ విధంగా డిఫరెన్సెస్ అయితే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అలాను సరిగా ఉచ్చరించలేకపోవటం. అలాను సరిగా ఉచ్చరించలేకపోవటం. సరళ అలా వాడాలి, కానీ వాళ్ళు సరళ అని పలుకుతారు. పళని కొండలు, పళని వాళ్ళు పళని అని పలుకుతారు. కళ్ళు, ఇక్కడ వచ్చేసి కళ్ళు, కండ్లు అంటారు అనమాట. పెళ్ళి అలా అవుతుంటే ఇక్కడ పెళ్ళి అని పలుకుతారు. ఈ విధంగా లాను సరిగా ఉచ్చరించలేకపోవటం. మనకు కరెక్ట్ వర్డ్ తెలిస్తే తప్పేంటో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు పెళ్ళి అనే వర్డ్ మనకు తెలుసు, అక్కడ లావత్తే ఉంటుందని మనకు తెలుసు కాబట్టి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి తాకు దాలకు మధ్య భేదం పలకడం. కథ ఉంటే మనం కథ అని చదువుతాం అనమాట. ఇంకోటి వచ్చేసి రా, లా, అలాను తారుమారు చేయడం. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. రామారావు అని పలకమంటే లామారావు అని పలుకుతారు. కాలం అంటే కాళం అని పలుకుతారు. పలం అంటే పల్లెం అని పలుకుతారు. ఈ విధంగా తారుమారు చేసి పలుకుతారు. యాని, రాని, లాని. రా, లా, అలాని తారుమారు చేసి పలుకుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆద్యాంత తాళవ్యాలను తారుమారు చేసి పలకడం. ఆద్యాంత తాళవ్యాలను తారుమారు చేసి పలకడంలో ఎగ్జాంపుల్స్ ఏమి వస్తాయంటే చలి, చెలి. ఈ రెండు అంశాలు కూడా ఆద్యాంత తాళవ్యాలను తారుమారు చేసి పలకడం అనమాట. మనకు తాళవ్యాలంటే ఏమో తెలిస్తే ఏవి తారుమారు అయ్యాయో చెప్పొచ్చు అనమాట. ఈ ఆద్యంత తాళవ్యాల నుంచి దానికి ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు, లేకుంటే చలి, చెలి అని ఇచ్చేసి ఇవి దేనికి సంబంధించినవి అంటే మనం ఆద్యంత తాళవ్యాలని గుర్తుపెట్టుకోండి. ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలే కాబట్టి ఇవే వస్తాయి, బయట ఏమి అంశాలు రావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తుదలను తుంచివేయటం అంటే అజంతాలైన అక్షరాలను హల్లంతులుగా పలకడం. అజంతా అంటే అచ్చులతో అంతమయ్యేది అజంతా. తెలుగు అంతే కదా, అచ్చుతో అంతమవుతుంది కాబట్టి మన తెలుగు భాషను అజంతా భాష అని కూడా పిలుస్తారు. హల్లంతులుగా పలకడం అంటే అచ్చు అంతమయ్యే చోట హల్లుతో అంతం చేసి పలకడాన్ని హజంతలుగా పలకడం అంటారు. నీ పేరేమిటి, నీ పేరు ఏమి, మీ అన్నప్పుడు ఈతో ఎండ్ అవుతుంది, అంటే ఇక్కడ అచ్చుతో ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడ నీ పేరు ఏం, నీ పేరు ఏం అంటే మాతో ఎండ్ అవుతుంది, అంటే ఇక్కడ హల్లుతో ఎండ్ అయ్యేటట్లు పలుకుతున్నారనమాట. వచ్చినాడు, ఊతో ఎండ్ అవుతుంది. ఊ అనేది అచ్చు, కానీ వచ్చినాడు టాటా డాట్ అనేవి హల్లులు. సో హల్లుల యొక్క అంతంగా మారుతుంది. రాము, ము అంటే ఊతో అంతం. ఊ అంటే ఏంది మనకు అచ్చు, అక్కడ అజంత అచ్చుతో అంతమైంది. కానీ ఇక్కడ రామ్ మాతో పలుకుతుంది కాబట్టి హల్లంత భాష. నెక్స్ట్ వచ్చేసి అక్షరాలను దాటివేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. లోపదీర్ఘం అంటే ఏమేమో అనుకుంటుంటారు, ఇది ఖచ్చితంగా అడుగుతారా. లోపదీర్ఘం అంటే ఒక వర్డ్గా ఒక అక్షరం అనేది లోపిస్తుంది. దీర్ఘంగా ఉన్న ఒక పదము ఒక అక్షరం అనేది లోపించి పలుకుతాడు. సహజంగా అనే అంశాన్ని సహజంగా, హా అనేది ఎగిరిపోతుంది. మహారాజు
అనే చోట హ అనే దగ్గరపై మహారాజు అని పలుకుతారనమాట. అక్షరాలను దాటివేయడానికి మరొక పేరు లోపదీర్ఘం. ఇది బాగా అయితే గుర్తుపెట్టుకోండి, చాలా చోట్లయితే అడగడం జరిగిందనమాట. హల్లులతో కూడి ఉన్న అచ్చులను మార్చడం. హల్లులతో కూడి ఉన్న అచ్చులను మార్చడం ఏ విధంగా అంటే రాత్రి, రేత్రి, రెండు, రెండు ఈ విధంగా ఉంటే హల్లులతో కూడి ఉన్నటువంటి అచ్చులు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పదాలను తప్పుగా ఉచ్చరించడం. ఇటు సైడ్ వచ్చేసి ఉచ్చరించే విధానం, రాసే విధానం ఇటు సైడ్ ఉంటుంది. ఉచ్చరించే విధానం బ్రాహ్మణుడు అని పలుకుతాం, పలికేది బ్రాహ్మణుడు. ఆయన ఎవరంటే బ్రాహ్మణుడు అంటాం, కానీ రాసేది ఎట్లా రాస్తాం, బ్రాహ్మణుడు అని రాస్తాం. పలికేది చిహ్నము, రాసేది చిహ్నము. ఈ విధంగా ఉచ్చరించే విధానం ఒకటి ఉంటే రాసే విధానం ఒకటి ఉంటుంది. రాసే విధానం ప్రకారమే పలకాలి, కానీ మనం ఉచ్చరించే విధానం తప్పుగా ఉచ్చరిస్తున్నాం అనమాట. ఇక్కడ బ్రాహ్మణుడు అని ఎవరు పలకరు, బ్రాహ్మణుడు అంటాడు. చిహ్నము అని పలకాలి, రాయాలి, కానీ వీళ్ళు పలికేది చిహ్నము అని పలుకుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక హల్లుకు బదులు వేరొక హల్లుని పలకడం. ఒక హల్లుకు బదులు మరొక హల్లుని పలకడం ఏ విధంగా అంటే కా అనేది ఒక హల్లు, గా అనేది మరొక హల్లు. కొబ్బరికాయ స్థానంలో గొబ్బరికాయ అని పలకడం. హల్లును తారుమారు చేసి పలుకుతుంది. తారుమారు కాదు కానీ ఆ ప్లేస్నే మార్చేస్తున్నారు, కానీ తీసేసి గా పెట్టేస్తున్నారు. కాక అంటే గాక, కాన అంటే గాన, కనుక అంటే గనుక, రబ్బరు అంటే లబ్బరు. ఇక్కడ రా అనేది ఒక హల్లు, లా అనేది మరొక హల్లు. రా తీసేసి లా పెట్టేసి లబ్బరు అని పలుకుతున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్ణ మార్పిడి దోషాలు. అంటే మార్పిడి, వర్ణ వ్యత్యయ మార్పు, వర్ణాల యొక్క మార్పు. పగిలిన అంటే పలిగిన, మిగిలిన అంటే మిలిగిన. ఈ విధంగా మారిపోతున్నాయి. మధ్యలో ఉన్న రెండు అంశాలు కూడా గిలి కాస లిగి అయింది రెండు చోట్ల కూడా. దీన్ని వర్ణ వ్యత్యయం అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాగేంద్రియాలలోని అపరిపక్వత. వాగి అంటే మనం మాట్లాడే నోరు, ఆ ఇంద్రియాలలో అపరిపక్వత ఉండటం వల్ల కూడా భాషలో కొన్ని దోషాలు అయితే ఏర్పడతాయి. వాగేంద్రియాల లోపం ఉన్నప్పుడు ఉచ్చారణలో దోషాలు అనేవి వస్తాయి. కర్ర అనమంటే కళ్ళ, కొట్టు అంటే తొట్టు, గుర్రం అంటే గుల్లం, ఆటో అంటే అతో అంటారు. అవయవాల లోపం వల్ల కలిగే దోషాలను ఉపాధ్యాయుడు సవరించలేడు. విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలియజేసి వైద్య సహాయంతో ఆయా లోపాలను సవరించడానికి సలహా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పరిసర ప్రభావం. గృహ వాతావరణం, స్నేహితులు, చుట్టుపక్కల పిల్లలతో సాంగత్యం వల్ల ఉచ్చారణలో మార్పు కలుగుతుంది. మన చుట్టూ అంటే ఫ్రెండ్స్ ఉన్నటువంటి వాళ్ళ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మంచి లాంగ్వేజే వస్తుంది. చెడు వాళ్ళ చేతిలో ఉంటే చెడు లాంగ్వేజే వస్తుంది అనమాట. ఈ విధంగా పరిసర ప్రభావం అనేది కూడా మన భాషా ఉచ్చారణలో ఉంటుందన్నమాట. ఈ వాగేంద్రియాల పరిపక్వత ఏంటంటే మనకు వాగేంద్రియాల లోపం ఉన్నప్పుడు ఏర్పడే ఒక ఉచ్చారణ దోషం అనమాట. ఇది మనకు అవయవాల లోపం వల్ల కలిగే దోషం కాబట్టి దీన్ని ఉపాధ్యాయుడి వల్ల కాదు సవరింప చేయడం. దీనికి సంబంధించిన అంశాన్ని ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడి వైద్య సహాయంతో ఆయా లోపాలను సవరించడానికి ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఉంటుందన్నమాట. ఈ పరిసరాల ప్రభావం చూసినాము. గృహ వాతావరణం, స్నేహితులు, చుట్టుపక్కల ఇళ్లలోని పిల్లల సాంగత్యం వల్ల ఉచ్చారణలో మార్పు అనేది కలుగుతుంది. ఇది వచ్చేసి పరిసర ప్రభావానికి సంబంధించినటువంటి ఉచ్చారణ దోషాలు ఒక పార్ట్. ఇక్కడ వర్ణ మార్పిడి దోషాలను చూసినాం కదా. ఈ వర్ణ మార్పిడి దోషాల్లో వర్ణ వ్యత్యయం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఇంకా లోపదీర్ఘం కూడా గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ధ్వనుల స్థానకరణ ప్రయత్నాలు సరిగా తెలియకపోవడం. ధ్వనుల యొక్క స్థానకరణ ప్రయత్న, ఈ మూడు అంశాల గురించి సరిగా తెలియకపోవడం అనమాట. విద్యార్థులు పలికేటప్పుడు స్థానకరణ ప్రయత్నాలను గుర్తించి ఉచ్చారణను సరిదిద్దాలి. స్థానకరణ ప్రయత్నాలను గుర్తించి ఉచ్చారణను సరిదిద్దాలి. పశ్చిమం అనే పదాన్ని పశ్చిమం అని పలుకుతుంటే ఆ పదాన్ని పశ్చిమం అనే విభజించి రెండు భాగాలుగా విడివిడిగా పలికించి రెండు భాగాలను పలకడాన్ని మధ్య ఉండే వ్యవధానాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి చివరకు కలిపి అవ్యవధానంగా పలికేటట్లు చేయాలి. విద్యార్థులు పలికేటప్పుడు స్థాన, కరణ, ప్రయత్న అనే అంశాలను గుర్తించి ఉచ్చారణ అనేది సరిదిద్దాలి. పశ్చిమం అనే పదాన్ని పశ్చిమం అని పలుకుతుంటే ఆ పదాన్ని పశ్చిమ్ అనే భాగాలుగా విభజించి ఈ రెండు భాగాలను విడివిడిగా పలికించి పత్తని ఒకసారి, చిమం అని ఒకసారి పలికించి తర్వాత ఆ రెండు భాగాలను పలకడానికి మధ్య ఉన్నటువంటి వ్యవధానాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి చివరకు కలిపి అవ్యవధానంగా పలికేటట్లు చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి తల్లిదండ్రుల అశ్రద్ధ. పిల్లల చదువుపై అశ్రద్ధ పట్టించుకోకపోవటం ఉచ్చారణ లోపాలకు కారణం కావచ్చు. పిల్లల చదువుపై అశ్రద్ధ చూపి పట్టించుకోకపోవడం కూడా ఉచ్చారణ యొక్క లోపాలకు కారణమవుతుందన్నమాట. సంకోచించడం, తొందరపాటు, అలక్ష్యం, అశ్రద్ధ, అన్య భాషా ప్రభావం, భయం,
అవధానత, పరిసరాల ప్రభావం, అవయవ లోపాలు మొదలైనవన్నీ కూడా ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి కారణాలని తెలుస్తుంది అన్నమాట. సంకోచం, తొందరపాటు, అలక్ష్యం, అశ్రద్ధ, అన్య భాషా ప్రభావం, భయం, అవధానత, పరిసర ప్రభావం, అవయవ లోపాలు మొదలైనటువంటి అన్నీ కూడా ఉచ్చారణ దోషాలు ఏర్పడడానికి గల కారణాలు. భాషణ దోషాల నివారణకు పరిష్కార మార్గాలు అయితే చూద్దాం. ఉపాధ్యాయుని ఉచ్చారణను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి ఉపాధ్యాయుని యొక్క ఉచ్చారణ ఆదర్శంగా ఉండాలి. ధ్వనుల ఉత్పత్తికి 3 అంశాలు ఉన్నాయి. స్థానకరణ ప్రయత్న భేదాల గురించి తెలియజేయాలి. ఫస్ట్ వాళ్ళకు స్థానకరణ ప్రయత్న భేదాల గురించి తెలియజేయాలి. తల్లిదండ్రులకు అవసరమైతే పిల్లలకు వైద్య చికిత్స చేత అవయవ లోపాలు సరిచేయించాలి. అవయవ లోపాల్లో ఏమైనా ఉంటే అవయవాలను వైద్య చికిత్స చేయించి సరిచేయించాలన్నమాట. ఉపాధ్యాయుడు స్నేహపూర్వక వైఖరితో విద్యార్థులతో మాట్లాడాలన్నమాట. ఉపాధ్యాయుడు స్నేహపూర్వక వైఖరితో విద్యార్థులచే మాట్లాడించాలి. లా, అల, అణ, నా లాంటి అల్పభేద ధ్వనుల కోసం ఆయా ధ్వనులున్న గేయాలను వినియోగించుకోవాలి. ధ్వనుల యొక్క భేదాన్ని పిల్లలు ఐడెంటిఫై చేయడం కోసం అలాంటి ధ్వనులు ఉన్నటువంటి గేయాన్ని రణఘన ధ్వనులు అంటారు కదా, అక్కడ ధ్వనాలో ఏనా వాడుతున్నాం, రణఘనలో ఏనా వాడుతున్నాం అని అలాంటి గేయాలు ఏమైనా ఉంటే అవి వినియోగించుకుంటూ వాటి యొక్క ప్రాధాన్యాన్ని, వాటి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించేలా చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టేప్ రికార్డ్స్, రేడియో, దూరదర్శన్ వంటి ఉపకరణాలను ఉపయోగించి విద్యార్థుల్లో శ్రవణ, భాషణ నైపుణ్యాలను పెంపొందించాలి. టేప్ రికార్డ్, రేడియో, దూరదర్శన్ వంటి ఉపకరణాలను ఉపయోగించి విద్యార్థుల్లో శ్రవణ, భాషణ నైపుణ్యాలను పెంపొందించాలి. స్పష్టోచ్చరణ కలిగిన వారి ఉపన్యాసాలను వినిపించాలి మరియు చూపించాలి. స్పష్టంగా ఉచ్చరించే వారి యొక్క ఉపన్యాసాలను వినిపించాలి మరియు చూపించాలి. ఉచ్చారణ నైపుణ్యాభివృద్ధిని మదింపు చేయుటకు ఉచ్చారణ నికషలను కూడా ఉపయోగించాలి. ఉచ్చారణలో నైపుణ్యాన్ని పెంచాలనుకున్నప్పుడు మరియు వాళ్ళ నైపుణ్యాభివృద్ధి కోసం మదింపు చేయుటకు ఉచ్చారణ నికషలను కూడా వారికి ఉపయోగించాలన్నమాట. లింగ్వా ఫోన్, భాషా ప్రయోగశాల సహాయంతో విద్యార్థుల ఉచ్చారణలను వారే స్వయంగా తెలుసుకొని సరిదిద్దుకునేలా చేయవచ్చు. విద్యార్థుల యొక్క ఉచ్చారణను వారే స్వయంగా తెలుసుకొని మరియు వారి యొక్క తప్పులను సరిదిద్దుకునే అవకాశం దేని ద్వారా చేయొచ్చు అంటే లింగ్వా ఫోన్, భాషా ప్రయోగశాల సహాయంతో చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి స్థానకరణ ప్రయత్నాలు ఎలా జరిగేది, ధ్వన్యోత్పత్తికి సంబంధించిన ముఖయంత్రానికి సంబంధించినవన్నీ కూడా విద్యార్థులకు చూపించినట్లయితే ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలో దృశ్య రూపంలో చూసిన వారికి భాష పట్ల అవగాహన అనేది ఏర్పడి ఉచ్చారణ దోషాలు రాకుండా ఉండడానికి తోడ్పడుతుందన్నమాట. అంటే ఇక్కడ స్థానకరణ ప్రయత్నాల గురించి మరియు ముఖ కవలికలు భాష ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో వాళ్ళకు తెలియచేయాలన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఉచ్చారణలో దోషాలు రాకుండా చూసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం పట్టణానికి సంబంధించి అయితే వీడియో చేసుకుందాం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.